నా పేరు టి శాషయ్య, ఏపీఆర్పీఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినప్పటికి కూడా ఈరోజు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పరిష్కరించే ఉద్దేశం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా కొత్త పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఈ పెన్షన్ని ఎత్తేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే దుర్మార్గం వ్యవహరిస్తుంది. దాదాపు అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల బకాయిలు దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, కంప్యూటేషన్ కానీ, ఇటువంటి ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ తదితర బకాయిలను కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్స్ ఉన్నాయి. ఒక్క బకాయి కూడా చెల్లించట్లేదు. కనీసం ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పట్లేదు. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఇచ్చేటువంటి ఉద్దేశం గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఇవ్వము అనేటువంటి మీరేం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కనీసం షెడ్యూల్ మా ఆర్థిక పరిస్థితి అందువల్ల మేము పలా నెలలో పలాదిస్తాం చెప్పి ఇంతవరకు వాయిదా వేయలేదు. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వము రెండు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు. గతంలో ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ ఉండేది, దాన్ని తీసేసి సిపిఎస్, జీపీఎస్ పెట్టారు. అది కూడా తీసేసి ఇంకో కొత్త పెన్షన్ స్కీమ్ని మోడీ గారు పెట్టారు. అది రేపు ఏప్రిల్ నుంచి అమలులో జరపడుతుంది. అది ఇంకా దుర్మార్గమైన విధానం. ఇవన్నీ కూడా పెన్షన్దారులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించవు. ఉన్న పెన్షన్ ఎత్తేయడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన పెన్షన్ వ్యతిరేకమైన చర్యలకు నిరసనగా మేము ఈ రోజున ధర్నా చేస్తాము. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అట్నే ఢిల్లీ కేంద్రంలో కూడా ధర్నా జరుగుతుంది. కాబట్టి మా సమస్యల పరిష్కారం కూడా మేము పోరాటం చేస్తామని అట్లా మిగతా కలిసి వచ్చే అన్ని సంఘాలతో, పెన్షన్ సంఘాలతోటి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్వహించి సమస్య పరిష్కారం కూడా పోరాటం చేస్తామని